దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీపై సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. నిన్న సాయంత్రమే తిరుమల చేరుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకుని ఫీల్డ్లోకి దిగిన సిట్ టీం ఇవాళ నెయ్యి కొనుగోళ్లు కల్తీని గుర్తించిన తీరుపై ఆరా తీస్తోంది. అందులో భాగంగానే టీటీడీ ఈఓ శ్యామల్ రావుతో సిట్ సభ్యులు భేటీ అయ్యారు. అనంతరం లడ్డు తయారీ సిబ్బంది అధికారులతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసు గురించి స్పందించారు సిట్ చీఫ్ త్రిపాఠి. పిఎస్ లో నమోదైన కేసుపైన విచారణ ప్రారంభించామన్నారు. అలాగే ఏఆర్ డైరీపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఏది ఏమైనా లడ్డూ వివాదంపై త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తాము, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాము అని చెప్పారు త్రిపాఠి. స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాము. మా ప్రతినిధి రాజు మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇవాళ టీటీడీ ఈఓతో మాట్లాడారు, ఆ తర్వాత లడ్డు తయారీ సిబ్బందితో కూడా మాట్లాడారు. వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? నేతి క్వాలిటీలో మార్పుని తాము గమనించామని చెప్పి సిబ్బంది చెప్పారా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి వచ్చింది? ఖచ్చితంగా సిట్ దర్యాప్తు అయితే చాలా స్పీడ్గా కొనసాగుతున్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సిట్ అధికారులు ఈవోను కూడా మధ్యాహ్నం కలిశారు. ఆయనతో చాలాసేపు గంట పైగానే ఆయనతో మాట్లాడారు. కేసు దర్యాప్తు విషయాలన్నీ కూడా ఆయనతో కూడా చర్చించారు. అయితే ఇప్పటి వరకు కూడా నెయ్యి కల్తీ అయ్యింది అన్న విషయము ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది ఏఆర్ డైరీ. కాబట్టి మొత్తం కేసు దర్యాప్తు అంతా కూడా ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యి చుట్టే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం అనుకున్నాం గతంలో పూర్తిగా నెయ్యి సరఫరా చేసినటువంటి అన్ని, అంటే ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేసినటువంటి గీకి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతుంది అనుకున్నా. ఐజీ త్రిపాఠి చెప్పిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏఆర్ డైరీ నుంచే అడల్ట్రేషన్ జరిగింది. కాబట్టి ఆ కల్తీ నెయ్యిపైనే పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఎవరైతే ప్రొక్యూర్మెంట్ జీఏ మురళీకృష్ణ కూడా ఇచ్చారు, ఈయనే ఈస్ట్ పిఎస్లో కంప్లైంట్ చేశాడు. ఈస్ట్ పిఎస్లో నమోదైనటువంటి కేసు ఆధారంగానే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఇప్పటికే ఐఓను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఐఓను నియమించినటువంటి త్రిపాఠి చెప్తున్నది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాము, అవసరమైతే అందరినీ విచారిస్తాము. ఇప్పటికే లీడ్ చేస్తున్నటువంటి 9 మంది సభ్యులకు అదనంగా అవసరమైతే కొద్దిమంది అదనంగా అధికారులను తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా ఐజీ చెప్తున్న మాటలు పట్టడం అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే అడల్ట్రేషన్ ఏ విధంగా గుర్తించారు, కల్తీ నెయ్యి అని గుర్తించడానికి ముందుగా టీటీడీ ఎక్కడి నుంచి సమాచారం, అంటే భక్తుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా లేదా అన్న దానిపైన మాత్రం ఫోకస్ పెడుతున్న పరిస్థితి. అలాంటి సమాచారాన్ని కూడా టీటీడీ నుంచి అధికార యంత్రాంగం నుంచి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా పోర్టు సిబ్బంది ముందుగానే ఈవోకు చెప్పారు, నాణ్యత లేకపోవడానికి ప్రధానంగా నెయ్యిలో క్వాలిటీ లేదు అన్న విషయాన్ని చెప్పిన నేపథ్యంలోనే ఈవో ఫోకస్ పెట్టారు, బయటి ల్యాబ్కు పంపించారు. గతంలో కేవలము అందుబాటులో ఉన్నటువంటి ల్యాబుల ద్వారానే ఇప్పటి వరకు కూడా నెయ్యి కల్తీ ఉందా లేదా అని గుర్తించే పరిస్థితి ఉండేది. అయితే మొట్టమొదటిసారిగా టెండర్ కండిషన్ ప్రకారం సప్లయర్ ఎవరైనా సరే బయట ల్యాబుల నుంచే చెక్ చేసిన తర్వాత నాణ్యత ఉంది అన్న తర్వాతనే టీటీడీ ఆ నెయ్యిని కొనుగోలు చేయాలి, వినియోగించాలి. అట్లా కాకుండా ఇప్పటివరకు కూడా టర్మ్స్ అండ్ కండిషన్ని ఫాలో కాలేదని ఈవో గుర్తించిన తర్వాతనే ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కు పంపించారు. స్పష్టంగానే ఎస్ వాల్యూస్లో చాలా తేడాలు ఉన్నట్టు గుర్తించిన తర్వాతనే నెయ్యి కల్తీ వ్యవహారం బయటకు వచ్చింది. అనిమల్ ఫ్యాట్గా గుర్తించారు, వెజిటబుల్ ఫ్యాట్ కూడా మిక్స్ అయినట్టుగా గుర్తించారు. పెద్ద దుమారమే చర్చ జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు సిట్ అధికారులు చెప్తున్నది మాత్రము ఖచ్చితంగా అడల్ట్రేషన్ జరిగినటువంటి ఏదైతే డైరీ ఉందో ఆ డైరీ పైన ఫోకస్ పెట్టారు. ఎంత సామర్థ్యాన్ని, నెయ్యిని తయారు చేసే సామర్థ్యం ఉన్నటువంటి డైరీ ఇప్పటి వరకు టీటీడీకి దాదాపుగా 10 లారీలను సప్లై చేసింది, 16 మెట్రిక్ టన్నులను. అంటే ఇంత పెద్ద మొత్తంలో సరఫరా చేసినటువంటి ఏదైతే ఏఆర్ డైరీ ఉందో ఆ ఏఆర్ డైరీకి ఎంత ప్రొక్యూర్ చేసే అవకాశం ఉందా లేదా,
సప్లై చేసే శక్తి సామర్థ్యం ఉందా లేదా, అంత పెద్ద ఎత్తున పాల సేకరణ చేసి నెయ్యిని ఉత్పత్తి చేస్తుందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బేసిక్గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరైతే మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాలా వివరాలు సేకరించారో, అవసరమైతే ఒక టీము తమిళనాడు నుండి దిండిగల్కి వెళ్ళి ఏఆర్ ఫ్యాక్టరీని కూడా పరిశీలించే అవకాశం ఉంది, వాళ్ళకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు పోర్టు సిబ్బంది ఏ రకంగా అడల్టరేషన్ గుర్తించారన్న దానిపై పోర్టు సిబ్బందిని కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే సిట్ అధికారుల్లో లీడ్ చేస్తున్నటువంటి 9 మంది అధికారులు వివిధ టీములుగా ఏర్పడి ఈ కేసును లేదంటే పూర్తి స్థాయిలో అడల్టరేషన్ని బయటపెట్టేందుకు మాత్రము సిట్ చాలా సీరియస్గానే చూస్తుంది. ఇప్పటికే కేసు డైరీని టేక్ ఓవర్ చేసుకున్నామని చెప్పి చెప్తున్నటువంటి ఎవరైతే సిట్ హెడ్గా ఉన్నటువంటి త్రిపాఠి చెప్తున్నది ఖచ్చితంగా చాలా లోతుగానే కొనసాగుతుంది. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాము, అన్ని కోణాల్లో అన్ని సబ్జెక్ట్స్ని కూడా టచ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున విస్తృతమైన అధికారాలే సిట్కి ఇచ్చిన నేపథ్యంలో లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ఇక్కడ పోలీస్ గెస్ట్ హౌస్లోనే కొనసాగుతుంది. సిట్ అధికారులు కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ఈ కేసు విచారణలోనే అవసరమైన వాళ్ళని విచారించడము, కొద్దిమంది నోటీసులు ఇవ్వడము, అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించడము, ఇప్పటికే పోలీసులు ఏ రకమైన సమాచారాన్ని సేకరించారు ఆ సమాచారాన్ని కూడా తీసుకొని పెద్ద ఎత్తున లోతుగా దర్యాప్తు చేసేందుకు సిట్ రంగంలోకి ఉంది, పెద్ద ఎత్తున స్పీడ్ కూడా పెంచింది. రైట్, థ్యాంక్ యూ రాజు. కమింగ్ టు సెకండ్ న్యూస్, హైడ్రా. ఈ పేరు వింటేనే పలువురు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో వైపు మార్కింగ్, మరోవైపు షిఫ్టింగ్ పనులు జోరుగా సాగుతుండడంతో ఎక్కడికక్కడ నిరసన సెగలు తగులుతున్నాయి. మార్కింగ్ చేయడానికి వెళ్తున్నటువంటి అధికారులను పరివాహక ప్రాంతాల ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చొద్దంటూ వారంతా ఆందోళనకు దిగుతున్నారు. కాలనీలు రోడ్లపైకి రావడంతో పాటు తహసీల్దార్ కార్యాలయాలను సైతం ముట్టడిస్తున్నారు. తమ గూడును కూల్చొద్దంటూ వారంతా వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదులతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించింది బీఆర్ఎస్ బృందం. అయితే బ్యూటిఫికేషన్ పేరుతో పేదల జీవితాలతో కాంగ్రెస్ ఆడుకుంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గులాబీ నేతలు. మూసీ బాధితులకి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇళ్లను కూల్చకుండా పోరాటం చేస్తామన్నారు. బాధితుల తరపున కోర్టులో కొట్లాడేందుకు కూడా లీగల్ సెల్ ని కూడా ఏర్పాటు చేశామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇటు ప్రభుత్వం పెద్దలు బీఆర్ఎస్ తీరుపై విరుచుకుపడుతున్నారు. కావాలనే ఆ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. బాధితులని అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్న విషయాన్ని వారంతా గుర్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ఇప్పుడు కొద్ది రోజుల నుంచి కూడా హైడ్రాకి సంబంధించిన కూల్చేతల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది హైదరాబాద్ మహానగరంలో. అయితే ఇప్పుడు తాజాగా మూసీ నది సుందరీకరణ వ్యవహారం రాజకీయ యుద్ధానికి తెరదీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణలో భాగంగా ఈస్ట్ వెస్ట్ కారిడార్ను డెవలప్ చేస్తూ ఇక్కడ ఏదైతే ఉందో ఈస్ట్ మొత్తం రింగ్ రోడ్ నుంచి అదేవిధంగా వెస్ట్ రింగ్ రోడ్ వరకు ఒక కారిడార్ మూసీ నది వెంట ఏర్పాటు చేయడం, అదేవిధంగా దాదాపు 5 టీఎంసీల నీటిని గోదావరి జలాలను జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తరలించి ఆ గోదావరి 5 టీఎంసీల నీటిని తిరిగి మూసీ నదిలో ప్రవహించేటట్టు చేస్తూ ఒక పార్క్స్ అక్కడక్కడ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ పార్క్స్ మొత్తం ఆ హైదరాబాద్ నగరంలో గుండెకాయ లాంటి రాజధాని నగరంలో ఈ చేయబోతున్నటువంటి మూసీ సుందరీకరణ మొత్తం కూడా దేశం మొత్తం ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యంతో దాదాపు 1.5 కోట్ల బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తుందని స్పష్టం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మొత్తం కూడా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఇది హాట్గా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి మరోవైపు మూసీ నది వెంట ఉన్నటువంటి దాదాపు 10,000కు పైగా గృహాలు ఉన్నట్లుగా, అంటే బఫర్ జోన్లో కావచ్చు, అదేవిధంగా నదీ గర్భంలో ఉన్నటువంటి ఇండ్లు కావచ్చు, మొత్తం గుర్తించారు అధికారులు 10,000కు పైగా ఉన్నట్లు. అయితే వారందరికీ కూడా ఈ నదీ గర్భంలో ఉన్నటువంటి దాదాపు 2,166 ఇళ్లకు రెడ్ మార్క్ వేస్తూ అక్కడ మొత్తం కూడా ఖాళీ చేయాలా, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా డబల్ బెడ్రూమ్ కల్పిస్తాం, అదేవిధంగా నష్టపరిహారం చెల్లిస్తామంటూ అధికారులు చెప్తూ వెళ్తున్నారు. ఇప్పటి వరకు అంటే ఈ 2-3 రోజుల వ్యవధిలో దాదాపు 200 మందిని షిఫ్ట్ చేసినట్టుగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం మొత్తం ఇలా ఉంటే
నదీ గర్భం ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల గృహాలు అంటే పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తులు వారందరూ కూడా దాదాపు 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నాం, వాటిని ఉన్న పలంగా ఎలా తొలగిస్తారంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన నేపథ్యంలో వారికి మద్దతుగా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా మరోవైపు బీజేపీ నేతలు మొత్తం కూడా మద్దతుగా దిగుతుండడంతో రాజకీయ యుద్ధానికి తెరదీసిందని చెప్పొచ్చు. అయితే తాజాగా ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల బృందం మొత్తం కూడా ఇక్కడ ఏదేదో పాతబస్తీ ఏరియాలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ లంగర్ హౌస్ అదేవిధంగా డిఫెన్స్ కాలనీ సాయినగర్ ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తమ ఇల్లు కూల్చే విధంగా వ్యవహరిస్తే మాత్రం దాన్ని అడ్డుకుంటాం, అవసరమైతే ప్రతిరోజు కూడా తమ ఎమ్మెల్యేలు ఒకరు వచ్చి తమ కాలనీలో నిద్రిస్తారని, బుల్డోజర్లు వస్తే తమ అడ్డుపడతామని, ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నంత వరకు ఇల్లు కూల్చివేయడం జరగదు, అడ్డుకుంటామని వారు ఒకవైపు మొత్తం కూడా భరోసా కల్పిస్తూ యాత్ర సాగిస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే బీజేపీకి సంబంధించిన నేతలు మంత్రి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్తో పాటు మిగతా బీజేపీ నేతలు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదల ఇల్లు కూల్చొద్దంటూ వారికి మేము భరోసా కల్పిస్తాం, మేము అండగా ఉంటామని మరోవైపు బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ వ్యవహారం ఈ మొత్తం కూడా ఇలా ఉంటే మొత్తం మీద వీరందరూ కూడా ఒక రాజకీయ యుద్ధానికి తెరదీస్తున్న నేపథ్యంలో అంతా కూడా హాట్గా మారిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. కాస్త ఫేమస్ కాగానే బుద్ధి మారుతోంది, కొంచెం క్రేజ్ పెరగగానే అసలు రంగు బయటపడుతోంది. కక్కుర్తి పనులు చిల్లర వేషాలతో చేతులారా ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు కొందరు. మొన్న హర్ష సాయిపై రేప్ కేసు సంచలనంగా మారితే ఇప్పుడు అదే తరహాలో మరో కేసు తెరపైకి వచ్చింది. ఫోక్ సింగర్గా ఫేమస్ అయిన మల్లిక్ తేజ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు జగిత్యాల పోలీసులు దీనిపై ముమ్మర విచారణ చేస్తున్నారు. ఫోక్ సింగర్గా, రైటర్గా, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే దాని వెనక చీకటి కోణం ఉందంటూ అతనితో పనిచేసిన యువతి ఆరోపిస్తోంది. తనపై మల్లిక్ తేజ అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అంతేకాదు తనను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకెదురైన చేదు అనుభవాల్ని వెల్లడించింది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మల్లిక్ తేజ కోసం గాలిస్తున్నారు. మా ప్రతినిధి సంపత్ మరింత సమాచారం అందిస్తారు. సంపత్, మల్లిక్ తేజ ఆచూకీ తెలిసిందా? బాధితురాలు ఏమంటుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? జగిత్యాల జిల్లాలో మరొక దారుణం అయితే జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మల్లిక్ తేజ్ పైన కూడా ఒక యువతి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా మల్లిక్ తేజ్ ప్రైవేట్ ఆల్బమ్ కూడా రూపొందిస్తున్నాడు, జానపద గేయాలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అమ్మాయి కూడా 5 సంవత్సరాల నుంచి అతనితో పాటలు పాడుతున్నాడు. పెద్ద ఎత్తున కూడా వ్యూస్ ఉన్నాయి, పెద్ద సంఖ్యలో డబ్బులు వస్తున్నాయి, మంచి ఉపాధి లభిస్తుంది. కానీ గత 2 సంవత్సరాలుగా అమ్మాయిని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకున్నట్టు కూడా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాడు. ఇంతకుముందే మల్లిక్ తేజకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నప్పుడు కూడా చాలా వరకు వేధింపులకు గురి చేశారు. అంతేకాకుండా సదరు అమ్మాయి ఇంటికి వెళ్ళి కూడా వారి బంధువులను కూడా బెదిరించారు. ఈ బాధలన్నీ భరించలేక నిన్న జగిత్యాల పిఎస్లో సదరు యువతి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఫిర్యాదుని స్వీకరించి అతనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా అన్ని కోణాల్లో విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతానికైతే మల్లిక్ తేజ కోసం వెతుకుతున్నారు. ప్రత్యేకమైన గాలింపు అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆయన పూర్తిగా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలా వరకు జానపద కళాకారులను ఆదరిస్తున్నారు, పెద్ద సంఖ్యలో వీస్తున్నాయి, డబ్బులు కూడా వస్తాయి. ఈ క్రమంలో ఎప్పుడైతే డబ్బులు రావడం, కొంత పేరు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తరచుగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అవుతున్నారు. వారికి సంబంధించిన టీం మెంబర్స్ కూడా విచారణ చేపడుతున్నారు. మల్లిక్ తేజ్ వ్యవహార శైలి, అదేవిధంగా అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైన అమ్మాయి మాత్రము మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తుంది. తను చాలా ఇబ్బంది పెట్టాడు, తనకు అనేక రకాలుగా ఇటు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చాలా వరకు ఇబ్బంది పెట్టాడు. చాలా పాటలు పాడినప్పటికీ కనీసము డబ్బులు ఇవ్వలేదు, నిత్యం కూడా వేధించాడు. పెళ్లి చేసుకుంటే మాత్రమే డబ్బులు ఇస్తాంటూ కూడా బ్లాక్మెయిల్ చేశాడు. అది అమ్మాయి ఇటీవల ఒక యూట్యూబ్ సంబంధించిన ఛానల్ని కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన ఐడి కావచ్చు మొత్తం బ్లాక్ చేసి ఆ అమ్మాయిని తీవ్రంగా ఇబ్బంది చేస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. మొత్తానికి అయితే అతని కోసము గాలింపు చర్యలు చేపట్టి ఇప్పటికీ ఆయన పైన రేప్ కేసు నమోదు చేశారు. మొత్తానికి ఆయన పట్టుబడితే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిస్థాయిలో పోలీసులు కూడా విచారణ కూడా చేపడుతున్నారు. అమ్మాయికి సంబంధించిన ఇంతకుముందు కొంతమంది పోలీసులు ఆమె ఇంటికి వెళ్ళి కూడా పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైన అమ్మాయికి సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు. కానీ అమ్మాయి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది, ఎందుకంటే భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది కాబట్టి మీడియాతో మాట్లాడుతూ కూడా సదరు అమ్మాయి చెప్పింది. మొత్తానికి ఈ వ్యవహారం మొత్తం జగిత్యాల్లో ఒక కలకలమైన సృష్టి. ఎందుకంటే చాలామంది జానపద కళాకారులు కావచ్చు, రచయితలు కొంత బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ జానపదకు చాలా వరకు ఉంది, ఫేమస్ ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఇలాంటి కళాకారుల కారణంగా తమకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి కొంతమంది కళాకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కళాకారుల పైన కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తే మొత్తానికి అయితే మల్లిక్ తేజ కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రైట్ సంపత్.
మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. స్టీల్ ప్లాంట్ ను సేల్లో విలీనం చేయాల్సిందేనన్న డిమాండ్తో ఎల్లుండి నుండి 3 రోజుల పాటు నిరాహార దీక్షకు దిగనున్నారు. విశాఖలో సమావేశమైన అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది. శాశ్వత పరిష్కారం కోసం టీడీపీ, జనసేన పార్టీలు చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ను సేల్లో విలీనం చేసే వరకు ఉద్యమిస్తూనే ఉంటామన్నారు జేఏసీ సభ్యులు. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. ఈశ్వర్, చాలా కీలకమైన నిర్ణయాలను ఈరోజు జేఏసీ తీసుకుంది. అయితే మరొక వైపు స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనకి కార్మికులు అంగీకరించారు. అందరూ సముఖంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్తున్న ప్రకారం అది సెయిల్ లిస్టెడ్ కంపెనీ, విశాఖ స్టీల్స్ నాన్ లిస్టెడ్ కంపెనీ, దీంట్లో విలీనం సాధ్యం కాదు అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొకవైపు రేపు సాయంత్రం లోపల 1140 కోట్ల రూపాయలని బ్యాంకులకి స్టీల్ ప్లాంట్ చెల్లించకపోతే ఎన్పీఏ అవుతుంది. ఆ 1140 కోట్ల రూపాయలను కట్టడానికి కేంద్ర ఆర్థిక శాఖ నిధులను సిద్ధం చేసింది. సో దాన్ని పేమెంట్ చేయబోతోంది. ఇదొక సంతోషకరమైన వార్త. అదే నేపథ్యంలో ఎక్కువ మంది, అవసరానికి మించి ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారంటూ 4000 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించారు 3 రోజుల క్రితం. అదొక పెద్ద ఉద్యమంగా మారుతోంది. ఆ 4000 మందిలో నిర్వాసితులు కూడా ఉన్నారు. ఎవరైతే గతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం స్థలం ఇచ్చారో వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి తిరిగి వాళ్ళందరినీ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క మెట్రిక్ టన్కి 2772 మంది కార్మికులు అవసరం అవుతారు. అట్లాగా స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 7.2 మిలియన్ టన్స్ కాబట్టి సో దీన్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా 20,000 మందికి పైగా ఉండాలి. కానీ ప్రస్తుతం 14,000 మందే ఉంటే అందులో 4,000 మందిని ఎలా తీసేస్తారంటూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాయి. మరొకవైపు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమి చాలా స్పష్టంగా చెప్తోంది, ప్రైవేటీకరణ జరగదు అని చాలా స్పష్టంగా చెప్తోంది. స్థానిక శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ అయితే ఒకవేళ ప్రైవేటీకరణ అయితే తాను రాజీనామా చేసి మీతో పాటు ఉద్యమంలో పాల్గొంటాను, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్వయంగా అనేక సార్లు చంద్రబాబు చెప్పారు. అలాగే లోకేష్ 2 రోజుల క్రితం విశాఖ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాదు అని చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికైతే కార్మిక సంఘాల్లో కొంత వెసులుబాటు అయితే, కొంత ఫ్రీడమ్ కనిపిస్తుంది. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ నుంచి వెనక్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అదే సమయంలో దానికి అవసరమైన నిధుల కోసం మాత్రం ఒత్తిడి పెంచాలని చెప్పి రేపటి నుంచి, ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలి, కేంద్రం మీద రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. అదే సమయంలో ప్రజా సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ పేరుతో స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ వివి రమణమూర్తి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరొకసారి ప్రజలతో కలిపి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకొక 1000 కోట్ల రూపాయలకి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తున్నారు. దానికి సంబంధించి అవసరమైన రా మెటీరియల్ తెచ్చుకోవడానికి, అదే సమయంలో ఏదైతే ఐరన్ ఓరు, కోకో వేవెన్తో పాటు మరొక బ్లాస్ట్ ఫర్నేస్, ప్రస్తుతం మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేస్లో రోజుకి 20,000 మెట్రిక్ టన్నుల మేరకు స్టీల్ ఉత్పత్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు కేవలం 5,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తుంది. త్వరలోనే కేంద్రం ఇస్తున్న లెటర్ ఆఫ్ క్రెడిట్తో మరొక బ్లాస్ట్ ఫర్నేస్ కూడా అక్టోబర్ నుంచి వాడుకలోకి రాబోతోంది. సో మొత్తానికైతే కొంత పాజిటివ్ న్యూస్ అయితే వాళ్ళకి అందుతుంది. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ నుంచి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా కార్మిక సంఘాలకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మరింత నిధుల సేకరణ కోసం, నిధుల సమీకరణకి, నిధులను రాబట్టేందుకు అవసరమైన ఒత్తిడిని పెంచే ఉద్దేశంతో జేఏసీ ఈరోజు సమావేశాన్ని పెట్టుకుంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆరంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్ ఖరారు చేసింది. కారిడార్ 4లో నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భంలో వెళ్లనుంది. మరోవైపు 8,000 కోట్ల అంచనాతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మెట్రో రైల్ 2వ దశ DPR కు తుది మెరుగులు దిద్దుతూ ఉండగా త్వరలోనే కేంద్ర అనుమతుల కోసం పంపనున్నారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో 32,237 కోట్ల అంచనా వ్యయంతో 2వ దశ పనులు చేపట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎల్లేందర్ అందిస్తారు. ఎల్లేందర్, మెట్రో అలైన్మెంట్ కి సంబంధించి ఇంకా ప్రభుత్వ నిర్ణయాల్లో ఏమేమి ఉన్నాయి?
రైట్, ఇప్పటికే మెట్రోకి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. మొదటి దశలో ఉన్నటువంటి మెట్రోలో 3 కారిడార్లు నిర్మాణం జరిగింది. అయితే రెండో దశకు సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ వరకు కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పడం జరిగినప్పటికీ కూడా అలా డిపిఆర్ ఇంకా పూర్తి కాలేదు. అయితే 2 రోజుల క్రితం సీఎం కూడా ఈ డిపిఆర్కి సంబంధించి మెట్రో అధికారులతో చర్చించిన తర్వాత పూర్తి డిపిఆర్ని అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండో దశలో దాదాపుగా 6 కారిడార్లలో మెట్రో రైలు హైదరాబాద్ ప్రజలకి అందుబాటులోకి రానుంది. మొత్తంగా 116 కిలోమీటర్ల మేర ఈ పూర్తిస్థాయి రెండో దశ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. 6 కారిడార్లలో రానుంది. అయితే 4వ కారిడార్గా చెప్పుకున్నటువంటి నాగోల్ నుంచి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా 36 కిలోమీటర్ల వరకు కూడా ఈ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నాగోల్ నుంచి శంషాబాద్ వరకు వచ్చేటువంటి ఈ 4వ కారిడార్లో దాదాపుగా 24 మెట్రో స్టేషన్లు అందుబాటులో ఉంటాయి. అందులో 1.5 కిలోమీటర్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ప్రాంతంలో అండర్ గ్రౌండ్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేటువంటి మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లోనే నిర్మితం అవుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎల్బీ నగర్ వరకు ఉన్నటువంటి రెడ్ లైన్ మెట్రోలో ఏదైతే ఉందో అది హయత్ నగర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు, అదొక కారిడార్గా చెప్తున్నారు. అదేవిధంగా మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యేటువంటి మెట్రో రైల్ని అదొక కారిడార్గా చెప్తున్నారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ కోసం ఇప్పటికే అన్ని ప్లాన్లు చేస్తున్నటువంటి ప్రభుత్వం అటువైపుగా మెట్రో రైల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ ఫ్యూచర్ సిటీ ఉంది. ఆ ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ని అదొక కారిడార్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గ్రీన్ లైన్ ఏదైతే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రస్తుతం అయితే అందుబాటులో ఉందో అది ఇంకో కారిడార్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఫలిప్నమ వరకు అనుకున్నారు కానీ అది చంద్రయానగుట్ట వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసి ఇటు నాగోల్ నుంచి శంషాబాద్ వరకు వెళ్ళేటువంటి 4వ కారిడార్కి కనెక్ట్ చేసే విధంగా కూడా ఈ మెట్రో రైలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దాదాపుగా 6 కారిడార్లలో రెండో దశ మెట్రో అందుబాటులోకి రానుంది. దీంట్లో 32,000 కోట్లతో ఈ వ్యయ అంచనాతో ఇది డిపిఆర్ని అయితే ప్రభుత్వం ఇటు మెట్రో అధికారులు సిద్ధం చేసింది. ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేంద్ర అనుమతుల కోసం డిపిఆర్ అక్కడికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. యలేందర్, అయ్యప్ప ఆలయాల పరిరక్షణ అభివృద్ధికి కలంది శంకర మఠం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేటలోని అయ్యప్ప ఆలయాన్ని పరిరక్షించే సంకల్పం తీసుకున్నారు. 3 ఏళ్లు ఆలయ అభివృద్ధితో పాటు ఆలయ పరిరక్షణ బాధ్యతలు చూడనున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ అయ్యప్ప ఆలయాల అభివృద్ధి కోసం తాము ముందుకొచ్చామన్నారు కలంది శంకర మఠం వ్యవస్థాపకులు. తారామతిపేటలోని అయ్యప్ప ఆలయాన్ని పరిరక్షించేందుకు ముందుకొచ్చిన కలంది శంకర మఠం వారికి ఆలయ శాశ్వత ధర్మకర్త దుబ్బ శంకరయ్య, ప్రధాన గురుస్వామి దుబ్బ సతీష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. తారామట్టిపేట అయ్యప్ప దేవాలయంలో ఒక పెద్ద సంకల్పం, కాలడి ఆదిశంకర మఠంలో ప్రథమ సంకల్పం దేవాలయాన్ని కాపాడాలి అనేది మన ప్రథమ సంకల్పంగా తీసుకున్నాము ఆల్రెడీ. దానికి పెద్ద ప్రాజెక్టు చేసేసాము. దానికి ఒక డివిజన్ కూడా కాలడి ఆదిశంకర మఠం దేవస్వం అని ఒక డిపార్ట్మెంట్ చేసాం. దాని లోపల దేవాలయాన్ని తీసుకొని మనం డైరెక్ట్గా నడిపిస్తాం, మేనేజ్ చేస్తాం. ఇది ఒక విషయం. దీన్ని ఈరోజు మొదటి దేవాలయంగా తారామట్టిపేట అయ్యప్ప దేవాలయాన్ని మనం తీసుకున్నాం. దానికి ప్రమాణ స్వీకారం జరిగింది. ఇంకా ఈ దేవాలయం వచ్చే 3 సంవత్సరం మనమే నడిపిస్తాము. కాలడి ఆదిశంకర సార్ మఠం వాళ్ళ ప్రోత్సాహం కోసము మేము ఈరోజు వాళ్ళని అప్రోచ్ అవడం జరిగింది. దేవాలయాన్ని అన్నిటినీ సనాతన ధర్మంగా భారతదేశం అంతటా వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా దేవాలయాన్ని వాళ్ళు మొదటి దేవాలయంగా వాళ్ళు స్వీకరించినందుకు కూడా వాళ్ళ ట్రస్టుకు మేము తారామతిపేట అయ్యప్ప దేవాదాన సమితిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము దేవాలయాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో ఒక 3 సంవత్సరాలు వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇది 5/5.